అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఇస్తా లైఫ్ తరపున ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం. చాలామంది మంచి సలహాలు తీసుకొని వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు. కొన్ని సలహాలు మనకి నచ్చవు. ఎందుకంటే ఇదొక స్టేటస్ సింబల్ అయిపోతుంది. స్టేటస్ సింబల్ అంటే తప్పదు నేను ఉంచాలి అనేటప్పుడు అది మా గురువుగారు రాజీవ్ దీక్షిత్ గారు చెప్తా ఉంటారు. ఫ్రిడ్జ్ గురించి అద్భుతంగా చెప్తారు. సో ఈరోజు మరొకసారి మీకు ఫ్రిడ్జ్ గురించి చెప్తా అనుకుంటున్నాం. ఫ్రిడ్జ్ అనేది కనుక్కునేది కేవలం మందులు పెట్టుకోవడానికి, మీ నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి, కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు డయాబెటిక్ ఇన్సులిన్ ఉందనుకోండి, అది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో దానికోసం మాత్రం తయారు చేసింది. కానీ మీరు చట్నీలు లేకపోతే ఇంకా చెప్తారు దోశల తాలూకు పిండిలు, గోధుమ పిండిలు పెట్టుకోవడానికి కాదు, రైట్? సో నేను కొందరు ఫ్రిడ్జ్లో అనుకోకుండా చూస్తూ ఉంటాం. ఏదైనా మంచి దొరుకుతాయంటే అన్నీ తినే ఆహార పదార్థాలు అన్నీ అందులో ఉంటాయి, రైట్? మెడిసిన్స్ దాయడానికి కోసం తయారు చేద్దాం అంటే ఒకే టెంపరేచర్లో మీ కొన్ని ప్రోడక్ట్లు పాడైపోతాయి. సో అందుకని దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఫ్రిడ్జ్ తయారు చేశారు. సిఎఫ్సి గ్యాసెస్ మనిషి తయారు చేసిన గ్రేట్ ఇన్నోవేషన్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఉండడం వల్ల కొన్ని ఎన్నో అసలు బ్యాక్టీరియాలో మనం కాపాడుతున్నాం. చాలా వైరస్ల సిస్టంలో ఏవైతే ఉన్నాయో దాని అన్నిటికీ కావాల్సిన మంచి బ్యాక్టీరియాని కాపాడాలంటే ఫ్రిడ్జ్ కంపల్సరీ కావాలి. సో దానికి వాడాలి. కానీ మనమే సిఎఫ్సి గ్యాసెస్ ఇస్ ఎ కంప్లీట్లీ వరస్ట్ గ్యాసెస్. క్లోరిన్ ఫ్లోరో కార్బన్ సిస్టమ్ అంటారు, ఇవన్నీ విషాలు. సో అవి మనం రెగ్యులర్ తీసుకుంటాం. అంటే మనిషి డైరెక్ట్గా చచ్చిపోతాడంటే క్లోరిన్ పీల్చండి చచ్చిపోతారు, ఫ్లోరిన్ తీసుకోండి చచ్చిపోతాడు, కార్బన్ తీసుకోండి చచ్చిపోతాడు, ఇమీడియట్గా చచ్చిపోతాడు. పెద్ద విషయం కాదు. దాన్ని తయారు చేసాడు. ఎంత కావాలి, ఎంత ఉండాలి, చల్లదనం కావాలంటే ఏం తయారు చేయాలి అనేది ఆర్టిఫిషియల్ కూల్దనం, అంతేగాని న్యాచురల్ కూల్ కాదు. మొన్నటి వరకు శీతకాలం వెళ్ళింది. శీతకాలంలో మనం ఎలా చేసుకున్నాం, మంచిగా రగ్గులు దుప్పట్లు గట్టిగా కప్పుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్గా ఉండేది. సో దీనికి నిజంగా చెప్తున్నారంటే వాళ్ళందరూ అనే మాట, మనకి ఎక్కడ దేశంలో దొరుకుతుందండి? 2 కిలోమీటర్లకి కూరగాయలు దొరుకుతున్నాయండి. మనం ఏం పెద్ద ఎడారిలో లేము కదా. ఎడారిలో ఉన్నాడు కావాల్సింది పెట్టుకోవాల్సింది అంటే అలాంటివన్నీ మనకి హాయిగా ఎక్కడ పడితే దొరుకుతున్నాయి. వేరువేరుగా విత్తనాలు వేస్తే చాలా లెగిసిపోతున్నాయి ఆకులు. సో నాకు తెలిసి నా దగ్గర మాత్రం ఫ్రిడ్జ్లు ఎక్కువ లేవు, వాడలేదు కూడా. ఎవరో 2-3 గిఫ్ట్లు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉండలే, ఎందుకంటే దాన్ని వాడడం మాకు రాదు కాబట్టి. సో చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దాని గురించి తెలిసిన తర్వాత అసలు వద్దనుకుంటాం. ఒక రైతు బజార్కి వెళ్తాం, బంగాళదుంపలు ఎక్కువ కొనుక్కోండి, టమాటా తక్కువ కొనుక్కోండి, ఒక 5 కేజీలు కొనుక్కోండి. బంగాళదుంపలు అయితే ఒక 3 కేజీలు 4 కేజీలు కొనుక్కోండి. ఉల్లిపాయలు ఒక 5 కేజీలు కొనుక్కోండి. సో వేగంగా పాడైపోతున్నవి అవి తక్కువ కొనుక్కోండి. ఎక్కువ కాలం నిలవ ఉండేవి క్యాబేజీలు కానీ క్యాలీఫ్లవర్ కానీ ఉంటాయి కదా, అవి ఎక్కువ కొనుక్కోండి, పర్లేదు. సో ఆ రకంగా మీరు ఫుడ్ని అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు అనుకోండి, ఉదయం కొంటే సాయంత్రం అయిపోతాయి. అది వస్తూ కొనుక్కోవచ్చు. దానికి మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి? నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, మీరు చిన్న కుండలు ఉంటాయి కదా, పాత కుండలు ఉంటాయి కదా, దాంట్లో ఫ్రిడ్జ్గా కింద పెట్టుకోవచ్చు. లోపలంతా గుడ్డలు పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. కుండ లోపల మంచి పాత ఏదైనా దుప్పటి లాంటివి వేసేసి అందులో మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. అది వేడిగా ఉండే హాట్ ఫ్రిడ్జ్. చల్లగా ఉండాలంటే ఏం చేయాలంటే చిన్న ఫ్రిడ్జ్లు, అంటే మీరు ఫ్రిడ్జ్ మానుతారంటే ఎన్నో సలహాలు ఇస్తాం. సో ఊరికే ఫ్రిడ్జ్లు పెట్టాల్సిన పనిలే. ఒక మంచిగా కాటన్ తీసుకోండి, ఒక వుడెన్ కాటన్ తీసుకోండి, వుడెన్ చెక్కలతో ఉండే ఒక పెట్టె తీసుకొని అందులో మంచిగా ఒక మంచి కుండ పెట్టేసి మొత్తం అంతా సముద్రపు ఇసుక వేసేయండి. లేకపోతే బయట దొరుకుతూ ఉంటుంది, ఒక 2-3 బస్తాలు ఇలాగేస్తే ఎంత పెద్ద కుండ కావాలంటే అందులో బయట ఆ ఇసుక మీద నీళ్ళు వేయండి చాలు. లోపలంతా కుండ అంతా చల్లగా ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పైన ఒక చిన్న పిరమిడ్ పెట్టుకోండి, మంచి ఎనర్జీ ఉంటుంది. ట్రై చేయండి, మా గోశాలలో ట్రై చేసాం, చాలా బాగున్నాయి. సో ఏం చేయాలంటే ఒక చెక్క తీసుకొని అందులో మొత్తం అంతా కుండ పెట్టేసి మొత్తం అంతా ఇసుక పెట్టుకోండి. ఇసుక పెట్టుకొని వీడు వాడేసిన నీళ్ళు, అంటే మీరు వాడేసిన ఉంటాయి కదా నీళ్ళు, అవన్నీ అలాగ పక్కకి వేసేయండి. లేకపోతే మీరు ఆర్ఓ వాటర్ నుంచి వస్తుంటాయి కదా, వేస్ట్ వాటర్, దాని మీద పెట్టినా చల్లగా ఉంటుంది. దాంట్లో మీరు కావాలంటే టమాటాలు, ఆకుకూరలు, నిమ్మకాయలు, లేకపోతే పచ్చిమిరపకాయలు, లేకపోతే ఏదైతే ఎండిపోతాయి అనుకుని ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఇది గ్రేట్ సూచన, చాలా బాగుంటుంది. సో ఇది న్యాచురల్ ఫ్రిడ్జ్. ఎటువంటి సిఎస్సి గ్యాసెస్ ఉండవు, చల్లగా ఉంటుంది, రైట్? చాలా నీట్గా క్వాలిటీగా ఉంటుంది. దాని మీద మీరు గడ్డి పెట్టుకున్నారనుకో ఇంకా బాగుంటుంది. వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో మళ్ళీ వేడిగా ఉంటుంది. ఇది ఒక మంచి ఫ్రిడ్జ్ కదా. ఇది గ్రేట్ ఇన్నోవేషన్ అండి. ఇది ట్రై చేయండి. ఊరికి ఏది పడితే అది తినేది ప్రతి ఒక్కటి అందులో వేసుకున్న చపాతీ పిండి పెడతారు, దోశల పిండి పెట్టేస్తారు. ప్లీజ్, అలాంటివన్నీ దానికోసం తయారు చేయలేదు. సో దాని డబుల్ డెకరేటి చిన్నదేంటి, డబుల్ డోర్ ఏంటి, ఇది ఏంటి కాదు. సో అది మనిషికి పనికిరాని వస్తువు. అది ఓన్లీ మెడిసిన్ కోసం తయారు చేసిన వస్తువు అని చెప్పబడింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు యాపిల్ పండు బయటికి నీట్గా కనబడుతుంది, లోపలంతా డల్ అయిపోతుంది.
సో ఆల్రెడీ 10 రోజులు ట్రావెల్ చేసి వచ్చింది మన దగ్గర రావాలంటే, సో దాన్ని మళ్ళీ ఇంకో 4 రోజులు ఉంచడం కాదు. వచ్చింది కోసుకొని కసకసలాడుకొని తినేయాలి అంతే. సో ఇలాంటివి ఎన్నో విషయాలు స్టార్ లైఫ్ తరపు నుంచి మీకు సలహాలు, సూచనలు అందాలంటే మమ్మల్ని సంప్రదిస్తూ ఉండండి. వీలైనంత వరకు ప్రకృతి సహజసిద్ధంగా బతకడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ శరీరమే ప్రకృతి. శరీరం ప్రకృతిగా కాబట్టి ప్రాకృతికంగా ఎప్పుడైతే బతుకుతామో ఎక్కువ రోజులు మిమ్మల్ని బతికిస్తూ ఉంటుంది ఆరోగ్యంగా. సో సలహాలు, సూచనల కోసం 6309527272 దీనికి కాల్ చేయండి. మరిన్ని సలహాలు తెలుసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.